సో అందరికీ నమస్కారం అండి. లేటెస్ట్ న్యూస్ గురించి మాట్లాడదామండి. రీసెంట్గా గ్లోబల్ సమ్మిట్ అయితే జరిగింది. ఈ 8th, 9th ఈ 2 డేస్ గ్లోబల్ సమ్మిట్ జరిగిందండి. ఈ 2 డేస్లో దాదాపుగా 50 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వచ్చారండి, ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు. సో రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ సిటీ. దీంట్లో డిఫరెంట్ సెక్టర్స్లో వచ్చారండి. ఐ మీన్ ఫార్మా సెక్టర్స్ నుంచి వచ్చారు, ఎలక్ట్రానిక్స్ సెక్టర్స్, ఎనర్జీ నుంచి వచ్చారండి. అదేవిధంగా ఈ మన ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. ఇక్కడ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు జరగబోతుందండి మన ఫోర్త్ సిటీలో. సో దాదాపుగా 3 లక్షల నుంచి 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ 3 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వరకు మన ఫ్యూచర్ సిటీలో వస్తున్నాయండి. ఎక్స్పెక్టెడ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్, దాదాపుగా ఒక 10 లక్షల ప్లస్ ఎంప్లాయ్మెంట్ అయితే ఇక్కడ రాబోతుందండి. సో ఇప్పుడు మనకు తెలిసిందే 330 ఫీట్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వెరీ సూన్ ఆ రోడ్ కంప్లీట్ చేస్తారండి. ఎఫ్సిడిఏ ఆఫీస్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేయబోతున్నారండి. రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. సో అదేవిధంగా చాలా ఈ రోడ్స్లో కూడా చాలా మార్పులు చేర్పులు జరిగాయండి. ఇప్పుడు కొత్తూరు నుంచి వచ్చే 200 ఫీట్ రోడ్డు డైరెక్ట్ యాచారం వెళ్లకుండా యాచారం నుంచి డైవర్ట్ అవుతూ టువర్డ్స్ మాల్ వైపు వెళ్తుందండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యాచారం ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ ఫ్యూచర్ సిటీ అండి. అదేవిధంగా నాకు చెప్పాలంటే మన ఫ్యూచర్ సిటీకి 4 గేట్వేస్ ఉన్నాయండి. ఒకటి కందుకూరు దగ్గర కొత్తూరు జంక్షన్ అండి, రెండోది యాచారం అండి. యాచారం విల్ బీ ఎ గేట్వే ఆఫ్ ఫ్యూచర్ సిటీ. అదేవిధంగా ఇక్కడ మంగళపల్లి కూడా ఫ్యూచర్ సిటీ గేట్వే అవబోతుందండి. అదేవిధంగా కొంగర్కలాన్లో ఎగ్జిట్ 13 ఉందండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి 330 ఫీట్ రోడ్ కూడా ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఇండస్ట్రీస్కి కవర్ చేస్తూ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్తున్నాయండి. సో మేజర్ రోల్ అయితే అంటే రోడ్స్ వైజ్గా చూస్తే రతన్ టాటా రోడ్ ఈజ్ గోయింగ్ టు ప్లే అ మేజర్ రోల్ బికాజ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ ఆల్ ద ఇండస్ట్రీస్. సో ఇదే విధంగా మంగళపల్లి నుంచి 150 ఫీట్ రోడ్ ఏది వెళ్తుందో రేడియల్ రోడ్ S7 అంటాం, అది మేజర్గా ఒక 70% రెసిడెన్షియల్స్ కవర్ అవుతున్నాయండి, 30% ఇండస్ట్రీస్ కవర్ అవుతున్నాయండి. సో ఈ 150 ఫీట్ రేడియల్ రోడ్డు మేజర్గా ఈ లైఫ్ సైన్స్ కంపెనీస్కి కనెక్టివిటీ ఇస్తున్నారండి. అదేవిధంగా ఈ 330 ఫీట్ మేజర్గా ఇటు సాఫ్ట్వేర్ కంపెనీసు, ఇటు డాటా సెంటర్సు, ఇటు స్కిల్ యూనివర్సిటీ కనెక్టివిటీ ఉందండి. అదేవిధంగా ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఫర్నిచర్ పార్క్, అప్కమింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్ యూజ్ జోన్లోని కూడా ఈ 330 ఫీట్ రోడ్ నియర్ బై పాస్ అవుతుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి అతి దగ్గరలో ఉందండి. సో అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కూడా ఈ 330 ఫీట్ రోడ్డు పాస్ అవుతుందండి. సో మేజర్గా 330 ఫీట్ రోడ్డు మోటో ఏంటంటే పక్కా ఇండస్ట్రీస్ అన్నిటికీ కవర్ అవ్వాలని ఉద్దేశంతో ఈ రోడ్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో 3 లక్షల నుంచి 5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్ సిటీకి రాబోతుందండి. సో ఈరోజు ఫ్యూచర్ సిటీ మేబీ మీకు ఐ మీన్ ఓపెన్ ల్యాండ్స్, ఒక 30 ఫీట్ రోడ్స్, చిన్న రోడ్స్, లేదా ఐ మీన్ వేస్ట్ ట్రీస్, ప్లాంట్స్ కనిపిస్తాయి. కానీ అదే ఫ్యూచర్ సిటీ కమింగ్ 10 ఇయర్స్లో ఇంకొక న్యూయార్క్ లాగా రెడీ అవబోతుందండి. సో నా ఐ మీన్ ఎనాలిసిస్ ఏంటంటే ల్యాండ్ రేట్స్ కూడా ఇక్కడ హ్యూజ్గా పెరగబోతున్నాయండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మీరు 20-25 రూపాయలకి కొన్న ల్యాండ్ కమింగ్ 10 ఇయర్స్లో ఒక 2 లక్షలు అయితే డెఫినెట్గా అవబోతుందండి. అసలు 2 లక్షలు ఎందుకు అవుతుందంటే అక్కడ ఫ్యూచర్లో రెసిడెన్సెస్ అయితే చాలా అవసరం ఉంటుందండి మనకి. దాదాపుగా మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా 20-25 లక్షల రెసిడెన్సెస్ అయితే కావాలండి. సో రెసిడెన్సెస్ అంటే డెఫినెట్గా ల్యాండ్ ప్రైస్ అయితే బాగా హైక్ అవుతుందండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. హానెస్ట్లీ మనకు తెలిసిన అంటే మన సర్వే ప్రకారంగా ఢిల్లీ నుంచి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయండి. ఎక్కువగా ఢిల్లీ నుంచి మార్వడీస్, సింధీస్ ఎక్కువగా వాళ్ళు అక్కడ ఐ మీన్ మార్కెట్ని వాళ్ళు బిజినెస్ని వైండప్ చేసి దే ఆర్ షిఫ్టింగ్ టు హైదరాబాద్ అండి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బీ నెక్స్ట్ అంటే ఢిల్లీకి ఈక్వలెంట్గా గ్రో అవుతుందండి. ప్రైజెస్ కూడా చాలా మనకు తెలిసిందే. ఈవెన్ ఈరోజు మన కోకాపేట్, నియోపోలిస్ ఏ విధంగా గ్రో అయిందో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు
మన ఎగ్జిస్టింగ్ సిటీలో ల్యాండ్స్ లేకపోవడం వల్ల లేదా ఉన్న ల్యాండ్స్ కూడా 111 జియోలో ఉండడం వల్ల ఇక్కడ సిటీ ఎక్స్పాండ్ చేయలేక ఇప్పుడు కొత్త సిటీని నిర్మిస్తున్నారండి మన గవర్నమెంట్. సో డెఫినెట్లీ ఈ కొత్త సిటీ, ఈ ఫ్యూచర్ సిటీ, ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు ప్లే అ మేజర్ రోల్ ఇన్ ద మార్కెట్ అండి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ మార్కెట్, ఇట్ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ ఎంటైర్ ఇండియన్ మార్కెట్లో. ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ ఉన్న ఈ టాపిక్ అండ్ రియల్ ఎస్టేట్లో దట్ ఈస్ ఫ్యూచర్ సిటీ. హానెస్ట్లీ ఇప్పుడు రేట్లు మొదలవడం స్టార్ట్ అవుతుందండి. డెఫినెట్గా ప్రతి బిల్డర్ కూడా అనాలిసిస్ చేస్తూ అసలు ఎంతవరకు పెంచాలి అని వాళ్ళ ప్రాజెక్ట్స్లో మేబీ ప్లాట్స్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, నాకు తెలిసి ఒక 20-30% ఇమీడియట్ గ్రోత్ అయితే మనం చూడబోతున్నామండి. సో హ్యాజ్ సూన్ హ్యాజ్ పాసిబుల్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. కొన్ని లొకేషన్స్ ఆల్రెడీ మనం మాట్లాడాము. ఆ లొకేషన్స్లో డెఫినెట్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ హైక్స్ అవుతాయండి. మేబీ ఈ కందుకూరు ఈ సరౌండింగ్స్లో, తుక్కుగూడ సరౌండింగ్స్లో, లేమూరు సరౌండింగ్స్లో, అదేవిధంగా కొంగరకలాన్ సరౌండింగ్స్లో, మంగళపల్లి సరౌండింగ్స్లో, ఇబ్రహీంపట్నం, ఇటు యాచారం ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అండి. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అండి. అదేవిధంగా ద సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అంటే మీర్ ఖాన్పేట్, కురిమిద్దా ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అండి. మీర్ ఖాన్పేట్ అనేది ఇది ఒక పాష్ లొకేషన్ అవ్వబోతుందండి. బికాజ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ కనెక్టెడ్ టు ఇండస్ట్రీస్ అండ్ రెసిడెన్షియల్స్ అండి. సో బేసిక్గా ఇక్కడ హై ప్రొఫైల్స్ ఎక్కువ కొంటారు. అదేవిధంగా ఈ మీర్ ఖాన్పేట్కి ఈక్వల్గా నందివనపర్తి కూడా డెవలప్ అవుతుందండి. నందివనపర్తిలో ఇండస్ట్రీస్ అయితే రావు, కానీ హ్యూజ్ రెసిడెన్సెస్ అయితే రాబోతున్నాయండి. పెద్ద పెద్ద కమ్యూనిటీస్ అయితే ఈ ఏరియాలో రాబోతున్నాయండి. సో దీస్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అని చెప్పొచ్చు. మీర్ ఖాన్పేట్, నందివనపర్తి, కురిమిద్దా, ఈ లొకేషన్స్ అంతా మనకి సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అయితే ఈ లొకేషన్స్లో మనం చూడబోతున్నామండి. హానెస్ట్లీ ఈరోజు కానీ మీరు వెళ్ళి ఏమైనా ప్రాజెక్ట్స్ చూస్తే రేట్స్ అయితే చాలా హై ఉంటాయండి. మేబీ ఇంత కొనలేము, ఇంత ఎక్కువ ప్రైస్ ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేసి మీరు డ్రాప్ అయినా ఫ్యూచర్లో మీరు బాధపడతారండి. డెఫినెట్గా ఇది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే హ్యూజ్ గ్రోత్ అయితే ప్రైస్ హైక్ అయితే రాబోతున్నాయండి. కమింగ్ ఒక 5 to 7 ఇయర్స్లో హెవీగా మనం ప్రైజెస్ చూస్తామండి. నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్లో ఒక స్టాగ్నెంట్ ప్రైస్ వస్తుందండి. మళ్ళీ 7th ఇయర్ నుంచి గ్రో అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే రెసిడెన్సెస్ కట్టడం మొదలు పెడతారు. సో ఎప్పటి నుంచి రెసిడెన్సెస్ కట్టడం మొదలు పెడతారో డెఫినెట్గా మళ్ళీ ప్రైజెస్ హైక్ అవ్వడం మొదలవుతాయండి. సో హానెస్ట్లీ కమింగ్ 10 ఇయర్స్లో ఈ ఫ్యూచర్ సిటీలో మనం 2 లక్షల రూపాయలు, 1.5-2 లక్షల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అయితే చూడబోతున్నామండి. సో నా సజెషన్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు ఒక 300 గజాలు, 500 గజాలు మీరు ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా దాట్ ల్యాండ్ విల్ బీ అ బిగ్ అసెట్ ఫర్ యూ. పెద్ద అసెట్ అవ్వబోతుందండి మీకు, అదొక ఆస్తి అవ్వబోతుందండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అండి. సో చాలా వరకు లొకేషన్స్ రెసిడెన్షియల్స్గా గ్రో అవుతున్నాయండి. ఏ విధంగా గ్రో అవుతున్నది మేము అనాలిసిస్ చేస్తున్నామండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి అడ్వైస్ కావాలనుకున్నా, ఎస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్, ఛానల్స్ కూడా ఉన్నాయండి. సోషల్ మీడియా పేజెస్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే ఛానల్ కూడా ఉందండి. సో ఏవైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ పింగ్ మీ ఆన్ దోస్ పేజెస్. సో డెఫినెట్లీ నేను మీకు రైట్ అడ్వైజ్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నా పేరు రవిచందన్.